ఏరా అన్నయ్య నువ్వేనా చేసింది? మరి తప్పదుగా. టేస్ట్ ఎలా ఉంది? చాలా రోజుల తర్వాత ఇంటి భోజనం తింటున్నా. అయినా నువ్వు చేసే వంటలకి వంటరాని నేను వంకలు పెట్టడం. టేస్ట్ ఎలా ఉంది చెప్పవే. చాలా 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 బాగుంది. నువ్వు నేర్చుకో మరి, రేపొద్దున ఎలాగో చేయాల్సిందేగా. దానికి ఇంకా టైం ఉందిలే అన్నయ్య. ఏం లేదు, బావిచ్చిన టైం అయిపోతుంది కదా. నీ ఉద్దేశం ఏంటో చెప్తే. ఇందుకే పిలిచారా నన్ను? రేపే పంపించేద్దాం అనుకుంటున్నారా? ఏ ఉద్దేశం లేదు నాకు చెప్పడానికి. అరే రేయ్, తినేసేళ్ళరా. గౌరీ అన్నా, ఆ మామ అల్లులకి ఊళ్ళో చాలా భూములు ఉన్నాయి కదరా. అవునన్నా, సిటీలో ఫ్యాక్టరీలు, సిటీలో వాళ్ళ వ్యవహారాలు చాలా ఎక్కువ ఉన్నాయన్నా. మరి అంత ఉంచుకుని ఆ భూమి మీద ఎందుకు ఆరాటపడుతున్నారు? ఒక్కన్నేసి ఉంచు. ఏమో అన్నా, నీకు మీ బావకి గొడవ పెట్టాలనుకుంటున్నారేమో. దానివల్ల వాళ్ళకేం వస్తుందిరా బూడిదా. కనుక్కో. సరే అన్నా. రే రండ్రా. అయినా ఏంటే నీ బాబు నోటికి ఎంత వస్తే అంత తాగవుతున్నాడు. నేను చెత్తనా కొడుకునంట, నేను సరిగ్గా చూసుకోలేనంట. నువ్వు మా నాన్న కలిసి తాగడం, ఆ తర్వాత వాగడం. ఏం పని ఉంది మీ ఇద్దరికి? రే సిద్ధు, లీలాలా ఉంది. ఓసారి బండా పండా ఏదో గొడవ అవుతుందిరా. రేసీను ఏంట్రా ఇదంతా? అంతేనే, అంతే. నీకు నాకన్నా నీ బాబే కదా ఎక్కువ. ఇద్దరు కలిసి నాకు బాగా పెట్టారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకు. మాట్లాడతానే, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. అయినా నిన్ను అడిగేదేంటే? రేసీను ఆగరా, ఆగరా సీను. ఏమైందిరా? హలో బాస్, తను చెప్తుందిగా, ఎందుకు బలవంతం చేస్తారు? ఏమనుంటే వాళ్ళ నాన్నగారితో మాట్లాడి తెలుసుకోవచ్చు కదా. ఏంటి మీరు దీనికి సపోర్టా? ఇలా బలవంతం చేస్తే ప్రేమ వచ్చేస్తుంది అనుకున్నావా? తనంతట తాను ప్రేమతో నీ దగ్గర రావాలి కానీ ఇలా బలవంతం చేస్తే కాదు. అయినా అలా వస్తే అసలు అది ప్రేమే కాదు. ఒక్కటి చెప్తా గుర్తుంచుకో బాస్, ఎప్పుడైనా బలవంతం చేస్తే వచ్చే ప్రేమ బరువుగా ఉంటుంది, ఎప్పటికైనా విడిపించుకోవాలనిపిస్తుంది. అదే నిన్ను నమ్ముకొని వచ్చే ప్రేమ బాధ్యతలా అనిపిస్తుంది. అసలు విడిపోవాలన్న ఆలోచన కూడా ఏ రోజు రాదు. అర్థమవుతుందా? సరే అయితే ఇప్పుడు రావు కదా, చూస్తా ఇది ఎంతవరకు సాగుతుందో. తింగర్ నా కొడుకుడు.